నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది. మధ్యప్రదేశ్లో నలుగురు వ్యక్తులు కలిసి ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో వారి వాహనానికి యాక్సిడెంట్ అయింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వంతెన మీద నుంచి సోమవతి నదిలోకి పడిపోయింది. మేకను బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్న ఆ నలుగురు వ్యక్తులు ఆ ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కానీ దైవికంగా సంభవించిన చిత్రమేమిటంటే ఆ మేక మాత్రం క్షేమంగా బతికి బయటపడింది. ఇలాంటి వార్త ఇక్కడ చూపిస్తున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దేవుడి మహిమ అంటే అది అని వాదించే వాళ్ళు మేకను బలి ఇవ్వాలనుకున్నారు, దేవుడు వాళ్ళనే బలి తీసుకున్నాడు అని వాళ్ళు, దేవుడు కరుణమయుడు, తాగుబోతులను కాకుండా మూగజీవిని కాపాడాడు అని సూత్రీకరించే వాళ్ళు బోలెడు మంది తయారవుతారు. ఫోటోలో ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇది తప్పుడు వార్త. మరి ఫోటో ఎలా అని సందేహించకండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన ఫోటో కావచ్చు. వాహనం తలకిందులుగా పడి ఉంటే దాని నెంబర్ ప్లేట్ మాత్రం స్ట్రైట్గానే కనిపిస్తుండడం ఈ ఫోటో ఫ్యాబ్రికేషన్లో ఒక లోపం. తత్వ ఇండియా అనే బ్లూటిక్ అనే ఉన్న అధికారి ఎక్స్ ఖాతాలో ఈ పోస్ట్ పబ్లిష్ అయింది. 23 గంటలు కూడా గడపక ముందే ఈ పోస్ట్ను 1 కోటి మంది వీక్షించారు. దాదాపు 600 మంది తమ కామెంట్లను పంచుకున్నారు. దాదాపు 3000 మంది ఈ పోస్ట్ను షేర్ చేశారు. దాదాపు 30,000 మంది దీన్ని లైక్ చేశారు. 1300 మంది వరకు బుక్ మార్క్ చేశారు. అంత గొప్పగా వైరల్ అయిన ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిస్తే అది కాస్త తప్పుడు వార్త అని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన మాట నిజం, కానీ ఈ పోస్ట్ మాత్రం తప్పు. వాస్తవాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ చౌకీతాళ్కు చెందిన 6 వ్యక్తులు నర్సింగ్పూర్ జిల్లాలోని దుల్వా దేవ్ మహారాజ్ ఆలయంలో బలి ఇవ్వడానికి మేకను తీసుకొని వెళ్లారు.